అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జన్మదినం సందర్భంగా తన మరణం అనంతరం తన నేత్రాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు అనంతపురం నగరంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జన్మదిన వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించారు. అనంతపురం నగరంలోని 50 డివిజన్లు 4 పంచాయతీల్లో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ప్రసాద్ జన్మదిన వేడుకలను పార్టీ అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అనంతరం దగ్గుపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రసాద్ కూతురు అర్షిత రోగులకు బ్రెడ్లు పాలు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనకు ఎమ్మెల్యే పదవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష అన్నారు. తను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ అని పేర్కొన్నారు. అనంతపురం నగర ప్రజలు ఇంత భారీ స్థాయిలో తన మీద నమ్మకం ఉంచి తాను గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తన శక్తి మేర అనంతపురం అభివృద్ధి చేసేందుకు తోడ్పడతానని పేర్కొన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఓకే రాజేష్ ఓకే 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 రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోదరుడు జనార్దన్ గారు ఆధ్వర్యంలో ఐ క్యాంపు ఐ డొనేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ రేపు ఈ బ్లైండ్ పీపుల్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నేత్రదానం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా అవేర్నెస్ అనంతపూర్లో పెట్టడం జరిగింది. దానిలో భాగంగా నా కళ్ళను కానీ అంటే నేను చనిపోయిన తర్వాత నా కళ్ళను కానీ నేను దానం చేయవలసిందిగా ఈరోజు ఫస్ట్ నా బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రాం నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ నేత్రదానం, ఎందుకంటే బ్లైండ్ పీపుల్ చాలామంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి మనం చనిపోయిన తర్వాత మన వెలుగుని వాళ్ళ కళ్ళల్లో చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నేత్రదానం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు.